మహేష్ బాబు, అల్లు అర్జున్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇద్దరు హీరోలకు ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక క్రేజ్ పరంగా కూడా ఇద్దరికీ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఉంది. అయితే చాలామంది హీరోల్లాగే మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలను వదిలేశాడు. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం, కథలు సూట్ కాకపోవడం తదితర కారణాలతో కొన్ని సినిమాలను పక్కన పెట్టేశారు. అదే సమయంలో మహేష్ వద్దనుకుని వదిలేసిన కొన్ని సినిమాల కథలు ఇతర హీరోలకు బ్లాక్ బస్టర్స్ హిట్స్ తెచ్చిపెట్టాయి. అలా సూపర్ స్టార్ రిజెక్ట్ చేసిన ఒక కథతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. ఆ సినిమా మరేదో కాదు, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ రేసు గుర్రం. ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని స్టైలిష్గా హీరో పాత్రను డిజైన్ చేశారట సురేందర్ రెడ్డి. మహేష్కు కథ కూడా వినిపించడట. అతను కూడా సురేందర్ రెడ్డి కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడట. అయితే అప్పటికే బిజీ షెడ్యూల్ ఉండడంతో రేసు గుర్రం సినిమాకు కాస్త టైం ఇవ్వాలని మహేష్ అడిగారట. అయితే సురేందర్ రెడ్డి మహేష్ బాబు బిజీ షెడ్యూల్ను గమనించి అదే కథను అల్లు అర్జున్కు వినిపించాడట. అప్పటికే లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీలు చేసి మంచి మాస్ కథ కోసం వెయిట్ చేస్తున్న బనికి రేసుగుర్రం కథ బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాడు. దీంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో బాగా పండాయి. ఆడియన్స్కు కూడా ఈ మూవీ తెగ నచ్చేసింది. రేసుగుర్రం సినిమాతోనే అల్లు అర్జున్ మొదటిసారి 50 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిపోయాడు. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ పాత్రతో పాటు అతని సోదరుడిగా నటించిన తమిళ నటుడు శ్యామ్ రోల్కు కూడా మంచి స్పందన వచ్చింది. మద్దాలి శివారెడ్డి పాత్రలో రవి కిషన్ కూడా తెలుగులో బాగా ఫేమస్ అయిపోయాడు. అలాగే శృతి హాసన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరింది. ఇక తమన్ పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఒకవేళ రేసు గుర్రం సినిమా మహేష్ బాబు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ లక్కీ పాత్ర అల్లు అర్జున్కు పర్ఫెక్ట్గా సూట్ అయింది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది.